గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వాగతం. మా సీతారామపురం గ్రామానికి వచ్చిన మీకు అందరికీ సుస్వాగతం. కోనసీమలో మాదొక సుసంపన్నమైన గ్రామం. అరుగో మా ఊరి కామందు సీతారామయ్య గారు. కొబ్బరి పంటకు ప్రసిద్ధి మా ఊరు. అందుకే మా కామందు గారి గుండె కూడా నారికేళ్ల పాకం. ఆయన మాటకు ఇక్కడ చెట్లు, చేమలు, పశువులు, పక్షులు కూడా తలలు వంచుతాయి. ఆ వస్తున్నది కామందు గారి ఒక్కగానొక్క కొడుకు వాసు. కాకినాడలో డాక్టర్ చదువుతున్నాడు. శని ఆదివారాలు తండ్రితో గడపడం కోసం విధిగా వస్తాడు. వాళ్ళు తండ్రి కొడుకులా, అన్నాదమ్ములా, ఇద్దరు స్నేహితులా అన్న విషయం మీద మా ఇరుగు పొరుగు గ్రామాల్లో పందేలు కట్టుకుంటారు. మీరు సందేహించకండి, వాళ్ళు తండ్రి కొడుకులే. ఇది సీతారామయ్య గారి లంకంత అయోధ్య. ఈ ఇంటి ఇల్లాలు జానకమ్మ గారు. మా ఊర్లో చాకలి తిప్పటి లేడు కాబట్టి మా జానకమ్మకి వనవాసం కూడా లేదు. వారికి 3 కూతుళ్ళు కూడా. అరే ఇద్దరే కనిపిస్తున్నారే అని ఆశ్చర్యపోతున్నారా? పెద్ద పిల్లని పొరుగునే ఉన్న రాజమండ్రిలో ప్లేటర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. సీతారామయ్య గారు ఈ మధ్యనే తాతగారయ్యారని జానకమ్మ గారు హాస్యం ఆడతారు. జానకమ్మే అమ్మమ్మ అయిందంటాడు వాసు. ఎందుకంటే వాసు తండ్రి పార్టీ, తండ్రి మీద వేసమెత్తు మాట పడినవాడు. సీతారామయ్య గారు వారికి ఇష్టమైనవన్నీ వాసుకి అలవాటు చేశారు. సంగీతంలో, చదరంగంలో ఆ తండ్రి కొడుకులు పోటీలు పడుతుంటారు. ఓడిపోవడం సీతారామయ్య గారికి చేత కాదండోయ్. బూరుగుపూడి మున్సబ్ గారి అమ్మాయితో వాసుకి పెళ్లి ఖాయం చేశారు సీతారామయ్య గారు. ఆ మాట జానకమ్మతో చెప్పినప్పుడు ఆవిడ మనసు ఎందుకో కీడు శంకించింది. కథ కనబడుతోంది కదూ. అవును, చదువు పూర్తి చేసుకు తిరిగి వచ్చిన వాసు తను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పాడు. తానొకటి తలిస్తే తనయుడొకటి తలిచాడు. ఇక రండి, ఇంటికెళ్ళి చూద్దాం ఏం జరగబోతుందో. మూడు సంవత్సరాలుగా సుమతిని నేను ఎరుగుదును. ఆమెనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అది కాదురా తమ్ముడు, నాన్నెవరికో మాట ఇచ్చారు. నేను మనసిచ్చానక్క. వాసు, నీకు తెలుసు మీ నాన్నగారి మాటకి ఈ ప్రాంతంలో ఎంత విలువ ఉందో. బావా, అలాంటి తండ్రి కడుపున పుట్టి నేను మాట తప్పడం మా నాన్నకి విలువ. అయితే ఏమంటావురా? మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోవా? చేసుకోలేను. నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చక్రవర్తి, ఊరుగుపూడి మున్సబ్ గారికి ప్రధానానికి రాక్కర్లేదని కబురు చేయండి. వాసు కోరుకున్న అమ్మాయితోనే పెళ్లికి ఏర్పాటు చేయండి. నాన్న, కోరుకున్న సుమతినిచ్చి పెళ్లి చేయడంతో ఎన్ని జన్మలకి మీ రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. నేను సుమతి ఇద్దరం డాక్టర్లమే. ఎక్కడో పట్నంపై ప్రాక్టీస్ చేయడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. జీవితాంతం ఇక్కడే ఉంటూ మనలోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని మన తోట బంగ్లాలో హాస్పిటల్ కట్టించడానికి ముహూర్తం పెట్టించాను నాన్న. పగలంతా హాస్పిటల్, రాత్రైతే మన ఇద్దరం చదరంగం. చపాత్. జానకి, నా మాటకి విలువ లేదు. తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు. మంచిదే, కానీ 25 ఏళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడడమే పనిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు, తిరస్కారం. నమ్మిన ఆడకూతురు గొంతుకొయ్యమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు. అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం. నేను ఒకరికి మాటిచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు? వాడు. అయినా వాడి మనస్సు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. నా మనసు ఎంత బాధపడుతోందో వాడికి తెలియచెప్పడం కోసం ఈ క్షణం నుంచి నేను వాడితో మాట్లాడపోవడం లేదు.
ఆసుపత్రి కట్టుకుంటాడో ఆస్తి అంతా మూట కట్టుకుపోతాడో వాడిష్టం, అది వాడి హక్కు. కానీ నాతో మాట్లాడే హక్కు మాత్రం శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. జానకి, అది వాడితో చెప్పు. నాన్న, క్షమించండి నాన్న. సుమతి విషయం మీతో చెప్పకపోవడానికి కారణం మీ మీద గౌరవం లేక కాదు. నేను నేను మీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకింత పెద్ద శిక్ష వెయ్యొద్దు. ఇది నేను భరించలేను నాన్న. వాడు పుట్టాక చేసిన మొట్టమొదటి తప్పండి. మాట్లాడండి. వాడి కోసం నేను మొదటిసారే మాట తప్పాను జానకి. ఈ జన్మకి ఇది చాలు. నాన్న, తమ్ముడి ముఖంలో పెళ్లి కళ పోయి ప్రేత కళ కనపడుతోంది. వాడితో మాట్లాడండి నాన్న. అవును మావయ్య గారు, అతని ఇష్ట ప్రకారమే పెళ్లి చేశారుగా, ఇంకేంటి? చేశాను కదా, ఇంకేంటి? మీరు బయలుదేరండి. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? మీరు ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. దిగులుతో ఆయన నిద్రపోవటం లేదు, తిండి తింటం లేదు. నేను వచ్చి మీ తండ్రి కొడుకుల్ని విడదీసిందని అయ్యాను. నన్ను క్షమించి ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. చూడమ్మా, నువ్వే ఇంటి కోడలివి, నా కూతురు లాంటి దానివి. నీ మీద నాకు కోపం లేదమ్మా. ఈ ఇంటి కోడలిగా నీకేం కావాలని అడగొచ్చు, శాసించొచ్చు. కానీ మాటకు విలువ తెలియని వాడితో నన్ను మాట్లాడమని మాత్రం అడగొద్దు. వెళ్తున్నాను నాన్న. మీరు మాట్లాడని ప్రపంచం నాకు నరకం. మీతో మాట్లాడని బ్రతుకు నాకు చావు. పెళ్లి చేసినట్టే చేసి నాకు మరణశిక్ష విధించారు. మీరిచ్చిన ఈ జన్మకి ప్రయోజనం ఉండాలంటే నేను చావకూడదు. అందుకే ఈ ఇల్లు విడిచి, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు మీరు నన్ను క్షమించగలిగితే అప్పుడు నాకు కబురు చేయండి. మీ పాదాల దగ్గరికి వచ్చి వాళ్తాను. అంతవరకు సెలవు. బంధువులంతా ఊళ్ళో మనవాడేళ్లలోనే ఉంటారు. రాజమండ్రి హోటల్స్ లో కొన్ని రూములు వేయించు, పెళ్లి కొడుకు స్నేహితులు వాళ్ళే ఉండడానికి. అలాగే మావయ్య గారు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయనే అమ్మాయి పెళ్లి రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను. ఊరుకోవయ్యా, నా పెద్ద కూతురు బిడ్డ మనవరాలి పెళ్లి నేను బతికుండగా నా ఇంట్లో కాకుండా నీ ఇంట్లో చేస్తావా? బాలేవాడివే. కానీ ఎరోయ్, అగ్రికల్చర్లో బిఎస్సి, పెళ్లి బద్దిట్లో అరటి బోతలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించావంట. ఇది ఎక్కడ అగ్రికల్చర్ బిఎస్సి రా? మరేనన్నా, వీడికి పెళ్లి కొత్తే, అగ్రికల్చర్ కొత్తే కదా. అందుకే నీతో అన్నాను నా దగ్గర పడేయమని. ఓ సంవత్సరం తిరిగి వచ్చేలోగా వాడు ఎలా తయారవుతాడో చూడు. రే, అక్కడ తోరణాలు కట్టినట్లేరు, వెళ్ళి కట్టించు. మాయగారు పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా పట్నం సరుకుట. వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నాపురం నుంచి భోగమేళం తెప్పించి మన తోటలో దింపించమంటారా? కొత్తగాను వెరైటీగాను ఉంటుంది. గోవిందరావు, కొంచెం నోరు మోస్తావు. వెళ్ళి తోటలో గాడిపోయిలో తవ్వించు. అది ఎప్పుడో పురమాయించారండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఇల్లరి కప్పుడలు అంటే మాటలా, కాల్చిరమ్మంటే చూసొస్తా. ఒరే నాన్న, సామెత అది కాదురా, చూసి రమ్మంటే కాల్చి రావాలి. నోర్మే, పిల్లలొచ్చి గుడ్డును వెక్కించించా. గుడ్డొచ్చి పిల్లన్రా. నిన్ను రే, ఆ.
ఇందుమతి వచ్చింది ఎవరో చూడు. ఇది సీతారామయ్య గారి ఇల్లే కదండి? అవునమ్మా. నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారి అమ్మాయిని. ఏమిట్రా మనవరాలా? అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి రండి, సినిమా హీరోయిన్ లా ఉంది, నాకు నచ్చింది, రండి. అమ్మా నాన్న రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్ళమని పంపారు. ఇందుమతి, అమ్మాయి పెళ్లికి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. చక్రవర్తి, కార్డు నువ్వు పంపావా? అబ్బే, నేను పంపలేదండి. సరే, వచ్చిన బంధువులకి ఇంట్లో సదుపాయాలు అవి సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్య గారి ఇంట్లో జరుగుతున్న పెళ్లి. నానమ్మా, రామ్మా. సీతారామయ్య గారు మనవరాలు వచ్చిందంట. వచ్చింది సరే, అసలు ఉన్నిస్తాడా అని. పట్టుదల ఎంతకాలం ఉంటాయి, ఈ పిల్ల రావడంతో అన్ని చక్కబడొచ్చు కదా. చూద్దాం. సువర్ణ ఏమిటే చూసేది? రే నువ్వు తోటకెళ్ళరా. ఇదిగో మా మాంగారు సంగతి నాకు తెలీదా? 20 ఏళ్ల క్రితం తెగిపోయిన సంబంధం. ఇప్పుడు ఈవిడ గారు వస్తుంది, ఓ కలిసిపోతుందా? ఉండేలకేం తెలుసు పిల్లకాకి దెబ్బని. ఒరే నాన్న, పిల్ల కాకేం తెలుసురా ఉండేది దెబ్బ. మావయ్య, నీకు ఈ పెన్సెట్ నాన్న ఇమ్మన్నారు. ఓ, థ్యాంక్ యూ. అత్తయ్య, నీకు రిస్ట్ వాచ్ బాగుందా? చాలా బాగుందమ్మా. నువ్వు ఒళ్ళు చేసావని మా నాన్నకు తెలీదు. చైన్ పట్టకపోతే లూజ్ చేసుకోవచ్చు. పెళ్లి కూతురే. ఓ, నువ్వే నా పెళ్లి కూతురు. నీకు మేకప్ కిట్ తెచ్చాను. పెళ్లి రోజు నీకు నేనే మేకప్ చేస్తాను, రైట్? కాశీ బావంటే నువ్వే, రైట్? అవును, నాకేం పంపించారు మావయ్య? నీకు ఈ పాటికి గెడ్డ వచ్చి ఉంటుందని ఈ ఎలక్ట్రిక్ షేవర్ ఇచ్చారు. హౌ డు యు లైక్ ఇట్? ఒరే బ్రదరు, ఇక్కడున్న తాతయ్యకి తెలియకపోయినా నీకు గడ్డ వచ్చిన సంగతి అమెరికాలో ఉన్న మావయ్యకి తెలిసింది. థాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. నువ్వు శ్యామలత కొడుకువి, రైట్? అవును, రైట్. నా పేరు బంటి, నీకు నేను బావని. చిన్న కుర్రాళ్ళ ఉన్నానన్నా, మరో 10 ఏళ్లలో పెద్ద మనిషిని అవుతాను. రైట్ రైట్ కదా? ఏమిటయ్యా, ఏం చేస్తున్నావు? మీ అత్తగారు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇల్లంతా తెగ తిరిగేస్తున్నావు. మీ తాతగారు చూస్తే కోపడతారు. ఎక్కడికి వెళ్ళి దాక్కు. ఆ కేర్ నేను తీసుకుంటాను, రైట్? మీ టేస్ట్ మా డాడీకి తెలియదు. ఈ పెర్ఫ్యూమ్ ఇమ్మన్నారు, రైట్? అత్తయ్య, ఇవి అమెరికన్ డైమండ్స్ నీకోసం. మా అన్నయ్యకి నువ్వు కాక ఇంకెంతమంది పిల్లలమ్మా? నేను ఒకదాన్నే. ఒక్కదానివా? అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంసారానికి పనికిరాదు అని చెప్పేశారా డాక్టర్లు? అదేంటి? నా గతే అంతే అయింది కదమ్మా. ఈ బంటిగాడు పుట్టాక మీ అత్తయ్య లేస్తే కూర్చోలేదు, కూర్చుంటే పడుకోలేదు. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. కాళ్ళు చాపుకుంటే కడుపు వచ్చి పడుతుంది. అంటే వాడి మొహం. ఒరే నాన్న, పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది. దీనికి తెలుగే సరిగ్గా తెలీదు. నీ తిరకాసు సామెతలతో బెదిరించకురా. నువ్వు వెళ్ళు. పద 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 పద. వస్తాను అత్తయ్య. బాయ్. అమ్మమ్మమ్మ, నీకు మతిగాడిపోయింది ఏమిటే? ఇవి అమెరికా డైమండ్స్. అమెరికాలో కులం గోత్రం ఉండదు. నీలాంటి కుల స్త్రీలు ఇవస్సలు ముట్టుకోకూడదు. కరెక్ట్ రా నాన్న. టైం అయిందిగా చిన్నాపురం బస్ కి. అక్కడ ఉన్నారు కుల స్త్రీలు. గాడిద కొడక. ఒప్పుకున్నావుగా గాడిదా. రాత్రికి తొందరగా వచ్చేయండి. ఆలస్యంగా తలుపు తడితే నాన్న తిడతారు. నేను తలుపు తట్టను. నువ్వే తలుపు తీసి గుమ్మంలో కూర్చో. ఇదిగో నిద్ర. సరే, మరీ ఎక్కువసేపు మేల్కోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది సర్లే, నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ.
రా అమ్మా, నీకోసమే వస్తున్నాను. రా, ఇలా కూర్చో. నానమ్మ ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చుంటాను. అలాగే కూర్చో అమ్మా. రా. మధ్యాహ్నం సరిగా అన్నం కూడా తినలేదు. మా పల్లెటూరు వంటలు నచ్చలేదేమో. అమెరికాలో ఏం తినడం అలవాటో మరి. ఇందమ్మా, ఈ స్వీట్లన్నా తినమ్మా. ఇవి సున్నుండలు కదా, ఇవి కజ్జికాయలు, ఇవి బొబ్బట్లు, కాజాలు, పూతరేకులు. అవును, వీటి పేర్లు నీకెలా తెలుసు? అమ్మ చేస్తుందిగా, నాన్నకు చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. అమెరికాలో తెలుగు వంటలు తింటారా? అయ్యో నానమ్మ, మా ఇల్లు ఒక సీతారామయ్య గారిల్లే. అక్కడ ఆడే మాట తెలుగు, పాడే పాట తెలుగు, తినే తిండి తెలుగు. అవును, ఈ ఉయ్యాల బల్ల మీద తాతయ్య గారు కూర్చుంటారు కదా. నాన్న చెప్పాడా? ఇలాంటి ఉయ్యాల బల్ల అక్కడ కూడా పెట్టించారు. నన్ను కూర్చోబెట్టి నాన్న నాన్న అని పిలుస్తూ నాతో కబుర్లు కూడా చెప్తుంటారు. నిన్ను నాన్న అని పిలుస్తాడా? ఆ పేరు పెట్టి ఎప్పుడూ పిలవరు, నాన్ననే పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు, ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని, తెలుసా? నా తల్లి. నానమ్మా, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటమ్మా? చూడు. ఇది అమ్మ, నాన్న, నేను. నానమ్మా, నానమ్మా. మా తల్లి, ఎంత గొప్ప బహుమతి తెచ్చావు. వెళ్ళని నీతో తీసుకొచ్చినంత సంతోషంగా ఉందమ్మా. నానమ్మా, తాతయ్య కూడా గిఫ్ట్ ఇవ్వమని నాన్న ఇచ్చారు. నువ్వు తీసుకెళ్ళిస్తావా నానమ్మా? ఏంటది? ఇదిగో ఇది. నువ్వే తీసుకెళ్ళు, ఏం భయం లేదు. ధైర్యంగా వెళ్ళు. తాతయ్య నాతో మాట్లాడడం లేదు. నువ్వు మాట్లాడు. ఎంతకాలం మాటలు మానేస్తారు పిల్లలతో? వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. తాతయ్య, తాతయ్య, ఇది మా నాన్న మీకు ఇవ్వమన్నారా? ఏంటది? అంటే నేను 3 కాళ్ళ ముసలాణయ్యానని ఎక్కిరిస్తున్నాడా మీ నాన్న? ఊతకి చేతికర పంపించాడా? అక్కడ పెట్టెళ్ళు. నేను రావడం నీకు ఇష్టం లేదా తాతయ్య? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో చెప్పు ముందు. శుభలేఖ పంపారుగా. ఎవరికి పంపారు? మా నాన్నకి. మరి వారు దయచేయలేదే? ఆపరేషన్స్ తాతయ్య, పని ఒత్తిడి. అవునులే, కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదూ మీ నాన్నకి. ఇక్కడ మా కుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న?
అవును తాతయ్య. సరే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళని ఉండమని. నేను మాత్రం వాడి కోసం ఒక మెట్టు కూడా తెగను. నేను సీతారామయ్యని. నేను సీతని. ఏమిటి? నా పేరు సీత. మీ పేరే తాతయ్య. ఏంటది? కనిపించడం లేదేంటో. ఎక్కడిది? ఎక్కడిది? ఆ పెళ్ళిచ్చింది బహుమతి నాకు. అక్కడ నా నెత్తి మీద పెడతావెందుకు? పెట్టుకున్నంతకాలం నెత్తిమీదేగా పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? భూమి గుండ్రంగా ఉంటుందట. అమెరికా సరిగ్గా మనం ఉన్న చోటికి అవతల వైపు ఉందంట. అంటే ఇప్పుడు మన నెత్తి మీదుగా వాడు, వాడి నెత్తి మీదుగా మనం ఉన్నాం. ఏం చేస్తాం? అది సరే, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఆ పిల్లే. పిల్ల అంటావేంటి? పిల్ల? ఆ పిల్లకి ఓ పేరుంది. నా పేరే సీత, తెలుసా? తెలుసు. మీ పేరు కాబట్టే పేరు పెట్టి పిలవలేదు. తెలుసా? ఉహుం. ఎంకనా ఎంతసేపు ఇక్కడైనా పక్కల సంగతి చూడవా? మా గారు భోజనాల పాటలు చేసేసాను. అయితే బంతికి లేపండి. చవల తాళం చెవి ఎక్కడ పెట్టావు? ఏది వినిపించావు ఈ సన్నాయి గోళ్ళ? అమ్మా, కాఫీ టిఫిన్లు అయ్యా? అబ్బబ్బబ్బా, ఉడకలో పానకంలాగా నువ్వే లేడీస్ జాగ్రత్త. కూర్చోండి. మీ మనవరాలు వచ్చిందటగా సీతారామయ్య గారు? ఏ, మీ మనవాళ్ళు ఎవరో మీ ఇంటికి రారా? అక్కడ ఆ పక్కన లేడీస్ ఆ. నేను చూసుకుంటానులే. పెళ్లి చూడండి. ఈ అమ్మాయి ఎవరండి? ఇది మా వాసు కూతురు. అమెరికా నుండి వచ్చింది. పాపా, నీకు తెలుగు తెలుసా? ఒక్కదానివే వచ్చావు, భయమే లేదు. ఉంటావా వెళ్ళిపోతావా? అబ్బబ్బబ్బా, పాడు ప్రశ్నలు. అలా మీద పడి అడక్కండి. అసలే అమెరికాకి ఇక్కడికి వాతావరణంలో తేడా. మీరిలా మూగిపోతే పిల్లకి ఊపిరి ఆడదు. భజంత్రేలు చదివింపుల కార్యక్రమం. గోవిందరావు, ఏంటి మామగారు? పెళ్లి కూతురికి చదివించు. అలాగే మామగారు. పెళ్లి కూతురికి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి తాతగారు 10,000 రూపాయలు. నానమ్మా, ఇది నువ్వే ఇయ్యమ్మా. అత్తయ్య, నాన్న పెళ్లి కూతురికి ఇమ్మన్నారా? పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి అమెరికా మేనమామ డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు $10,000. బాగా సంపాదిస్తున్నట్టున్నాడే మీ వాడు. మీరు 10,000 చదివిస్తే మీ వాడు $10,000 చదివించాడు. అంటే 17 రెట్లు ఎక్కువ కదూ? ఎంత ఎక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో, అక్కడ డాలరు అంతే. అదో గొప్ప. నాన్న, నేను క్షేమంగా చేరుకున్నాను. పెళ్లి ఈ రోజే అయింది. అన్నీ మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి. మీరు రాలేదని తాతయ్య కోపం వచ్చింది.
నానమ్మ మాత్రం నన్ను చూసి మిమ్మల్ని చూసినంత సంబరపడుతోంది. ఇక్కడ నేను కలిసిన వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు. చిన్నప్పుడు మీరు పెరిగిన ఊరు చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. మీరు ఎంత అదృష్టవంతులు నాన్న. కాశీబావా, పొద్దున్న ఎక్కడికి? పొలానికి. వ్యవసాయం చేస్తావు నువ్వు? వ్యవసాయం కాదు, తాతయ్యకి సాయం. నాకిష్టం లేదు, ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుంది. ఆ మాట తాతయ్యతో చెప్పి వ్యవసాయం మానే. తాతయ్యకి ఒకటి చెప్పడమా? ఆయన చెప్పిన పనులు చేయడం, పెట్టించి వాటిని తినడం తప్ప ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికుంది? సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళి. సరే, నేను ఇంటికి వెళ్ళి ఏదో టైంలో పొలంకి వస్తాను. అక్కడే ఉంటావుగా? అక్కడే ఉంటా. నువ్వు వైలిన్ ఇంత బ్రహ్మాండంగా వస్తావు నాకు చెప్పలేదే? వస్తే సీత, వీడు పైత్యాలు రాస్తాడే. పైత్యాలా? వాడి మొహం. కవిత్వానికి తాతయ్య పైత్యం తిడతాడులే. నువ్వు కవిత్వం రాస్తావా? అయితే నేను ట్యూన్ కట్టాను, నువ్వు పాట రాయాలి. రైట్? వస్తే సీత, నువ్వు చూను కట్టడం, వీడు పాట రాయటం. గాడిదలో గాడిదలు ఈ తోటంతా గోవిందా గోవిందా. నిన్ను ఆగు. 10 రూపాయలు మాత్రమే. బామ్మర్దే, వరుసల్లో 10 రూపాయలు మాత్రమే. నేను రా. బాబాయ్, మీరండి బావగారు. ఎరా, నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే, అదే లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? రేయ్, అది మహాపతివ్రతరా. చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే శాస్తారు. ఎల్లండి, ఎల్లండ్రా. పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చిన ఈ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఈ ఎలకోటి పెద్దానికి. ఇదిగో, అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా, ఇదిగో కలాక్ష. అమ్మో, ఇది నా సొమ్ము. నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు ఎలే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు. ఎలే, తలుపు మూసేళ్ళు. ఏంటమ్మా, వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా. సీతారామమ్మా. హ, రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత కూసు. ఏంటమ్మా, ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మా అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులే చెప్తారండి. ఓర్ని, మీ తాతయ్య పేరే కాదు, భాష కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గానీ ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాను కదా. మనకు సిక్కు ఉందండి. చెయ్యి ఆడితే నోరాడదండి, నోరాడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే, అది నా పంటయ్యా. అదేనండి బాబు, మన దగ్గర వచ్చిన సిక్కు. కొంచెం చెప్పండి. ఇటు ఇటు. అయ్యి బాబోయ్, భలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. చెప్పట్. చెప్పక్ చెప్పక్. సుబ్రసత, నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తావా? లెక్కలా? మనమా? మనకు లెక్క ఏంటి అడుగు. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి 1 రూపాయి, రెండో గళ్ళలో 2 రూపాయలు, మూడో గళ్ళలో 4 రూపాయలు, అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పుకో. ఇదో పెద్ద లెక్క. 100 110 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సుబ్బరాజు, నీకు గాని మతం అయింది ఏటయా? చివరి గడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన అవి చాలదు. నీ దగ్గర లెక్కలేకు ఆటాడు. అయ్యి బాబోయ్. సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకు గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు. చెప్పక్. అయ్యి బాబు, అమెరికా మనవరాలు. తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటి? సీతారామయ్య గారు, మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి బాబు. ఊరుకోయా. తాము రోడ్డు పేరండి, నేను గెలిచానండి.
అప్పుడెప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తామరు చిత్తండి బాబు. చాలా చాలేవయ్యా, ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్ బాబోయ్, తామరు గెలిస్తే గెలిచినట్టును, మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయమండి బాబు. సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు. ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడుగుతాతయ్య. చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా, చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రి అమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా మీ తాతయ్య. మంచు కొండమ్మా. సీత ఎక్కడా? ఏమండి, ఎందుకు? ముందు ఎక్కడుందా రమ్మను. ఏమండి, చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే నేను మందలిస్తాను, మీరేమనకండి. అసలు ఏమైంది? తాతయ్య పిలిచారా? ఏంటి, ఇందాక చదరంగంలో గెలిచానని పొంగిపోతున్నావా? నేనా? సుబ్బరాజ్ తాతయ్య. ఆ సుబ్బరాజు ఏమాత్రం ఆటగాడో నాకు బాగా తెలుసు. వాడి కబుర్లు వాడు. నన్ను కబుర్లో పెట్టి గెలిచింది కాదు. ఇప్పుడు ఆడు రా. ఓ, ఈ పాటి దానికా తాటేక చప్పుళ్ళు? నువ్వు ఆడమ్మా, నేనున్నాను, భయం లేదు, ఆడు. పంత్యం లేకుండా ఆడడం నాకు అలవాట్లేదు. ఏం పందెం? ఇల్లు కావాలా, వాకిలు కావాలా? నేను గెలిస్తే మీకో ముద్దు పెడతాను, మీరు గెలిస్తే నాకు ముద్దు పెట్టాలి. ముందు ఆడు. చెప్పక్. చెప్పక్. చెక్. అయ్యో. చపక్. అయ్యయ్యో. చెప్పక్. చపక్. అయ్యో నా మంత్రి. ఆడు. సరే చెప్పక్. చెక్. ఎవరు గెలిచారు? ఎవరు గెలుస్తారు? నేనే. అవునమ్మా? అవును నానమ్మ, తాతయ్య గెలిచారు. సరే తాతయ్య, నాకు ముద్దు పెట్టండి. అవును, మీరు పెట్టాల్సిందే. పందెం అంది, నేను అవును కాదు అనలేదు కదా. నాకు కావాల్సింది గెలవడం, గెలిచానంతే. ముద్దు లేదు, ఏం లేదు. అలా ఓడిపోయావేంటే? కావాలనే ఓడిపోయాను ముద్దు కోసం. తాతయ్య మోసం చేశారు నానమ్మ. పిచ్చి పిల్ల. నాన్న, తాతయ్య నాకు ఈరోజు ముద్దు పెట్టారు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. కాశీ, అరటి తోట చూడు ఎలా ఎండిపోయిందో నీళ్ళు లేక. చూడు, ఈ నీళ్ళని కందిశానికి పెడుతున్నారు. ముందు అరటి తోటకి పెట్టమని చెప్పు. సరిగ్గా పనిచేయండి రా. అలాగేనండి బాబు. అది కాదురా బంటి, నువ్వు కనపడిన ప్రతి వాళ్ళని ఒరే అన్నో ఒసే అన్నో పిలుస్తావు. అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? అది కాదే సీత, నా జీవితంలో ఎప్పటికైనా అందరి ముందు ఆ సీతారామయ్యను కూడా ఒరే తాత అని పిలవాలని నా కోరిక. సరే పద. మీరు ముందుకు నడవాలంటే నేను వెనక్కి తిరగాలి. నేను వెనక్కి తిరుగుతాను, కానీ మీరు నా వెనక వచ్చినట్టు అవుతుంది. మీరు వెనక్కి తిరిగితే మీ వెంట నేను నడుస్తాను, కానీ మీరు వెనక్కి తిరిగినట్టు అవుతుంది. ఏది మీకు బాగుంటుందో చెప్పండి తాతయ్య. ఆగండి తాతయ్య, మీరు దిక్కూడదు, వెనక్కి తిరగకూడదు. అప్పుడే మీరు మా తాతయ్య. చిన్నదానిగా
నేనే దిగుతాలే. సీత సీత జాగ్రత్త. రే కాశీ ఇట్రా. అయ్యో నాకేం కాలేదు నానమ్మా. ఏంట్రా బంటి? వసే సీత, ఈ రోజు అమ్మమ్మ మౌనవ్రతం కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు చచ్చావన్నమాటే. అమ్మా, నేనేం చేశాను? ఏంటి నానమ్మ సైకిల్ అర్థం? నువ్వు పొలం ఎందుకెళ్ళా అంటుంది. అది కాదు నానమ్మ. నిన్ను మాత్రలేసుకొని నీళ్లు తాగమంటుంది. అక్కర్లేదు. అమృతాంజనం ఆవిరి పట్టమంటుంది. వద్దు నానమ్మ. అయ్యో వద్దు నానమ్మ, ప్లీజ్ వద్దు. కారం ఏమీ లేదు, కషాయం తాగు అంటుంది. అయ్యో నాకు వద్దు, వద్దు నానమ్మ. అమ్మయ్యా. తాగమ్మా. అయ్యో వద్దు. తాగమ్మా, లేకపోతే అమ్మ నా చేత తాగిస్తుంది. అయ్యో వద్దు. ఏమిటి గొడవ? సీత వచ్చింది పొలం, నేనేం చేయను? పడింది, దానికి నడవడం చేతగా పడింది. జలుబు వచ్చిందా? జలుబు చేయకి నీళ్ళలో పడితే జలుబు రాకేమవుతుంది? అదే పోద్ది. అమెరికా నుంచి వచ్చిందా? అమెరికా వాళ్ళకి జలుబు రాదా? అమెరికా నీ మొహన్ నువ్వును. ఎవరికైనా జలుబు రాక ఏమవుతుంది? దీనికి ఎందుకంత గోళ? అరే అట్ట ఏడుస్తావు ఎందుకు? ఎందుకు ఏడుస్తావు? ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు పెట్టింది ఎందుకో తెలిసిన? కావేశాలు రాకుండా పూరకాలు రాకుండా ఉండటానికి. ఇట్లా నువ్వే చిందులేస్తాట. ఊరుకో ఎడకు. ఊరుకోవే, ఎడకు. ఊరుకో. ఇదిగో నేనే. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు పాప. ఇదేమిటి పాప నడువులో సిక్కిపోయింది? చిక్కకు చస్తుందా? నడుంకు కొడ్డాడమా పాడా? భలే గుర్తు చేసేవే. నీకోసమని ఒక మువ్వల వడ్డాణం బేరం చేశాను, కానీ 4000 తక్కువ సర్దవా? పో బావా, నువ్వు ఎప్పుడు ఇంతే. తక్కువ అయ్యాయని తీసుకెళ్లిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అది అలా బేరం పెట్టేయడం, నీ నడువుకు వడ్డాణం చుట్టేయడం. బావా అయితే ఇస్తాను, కానీ నాతో తొక్కుడు బిళ్ళాడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు అంతే ఆడు. బావా పాప, బావా పాప, తొక్కుడు పిల్ల. మీ ఇద్దరు ఇలా చూస్తా ఉంటే 70mm సినిమా చూస్తున్నట్టుంది. టికెట్లు అమ్మేమంటారు ఏంటి? టికెట్లు అమ్ముతారా? ఈడేవిడే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకునేవా? అసలు నీ అన్నేనా? వెంకన్న, పెద్దయ్య గారికి తెలియకుండా చౌటుపల్లి వెళ్ళి ఇవన్నీ గౌతమ్కివ్వు. అది పెళ్లికి కూడా రాలేదు. ఈ సంచిలో దానికోసం పట్టుచీర పెట్టాను. ఈ పరికిణి గుడ్డ దాని కూతురికని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనమ్మా. ఏమిటి గౌతమత్త దగ్గరికి వెళ్తానంటావా? అవును తాతయ్య, త్వరలో నేను అమెరికా వెళ్తాను కదా, అక్కడ నాన్న అడుగుతారు. అమెరికా వెళ్ళడం నీ ఇష్టం కాదు. వచ్చేంత వరకే వచ్చేవాళ్ళ ఇష్టం. వెళ్ళమనడం నా ఇష్టం. సరే, వెళ్ళేటప్పుడు కాశీని వెంట తీసుకెళ్ళి. ఇదిగో అక్కడ నీకు ఏమైనా అవమానం జరగబోతున్నట్టు అనుమానం వచ్చిందనుకో, వెంటనే వచ్చేసి. ఏమైంది జనార్దన్? ఇంజిన్ బాయిల్ అయిందండి, నీళ్లు పోస్తే సరిపోతుంది. అది సరే కాని కాశీబావా, తాతయ్య గారికి గౌతమత్తయ్య మామగారికి జరిగిన గొడవ ఏమిటి? అసలు గొడవ వచ్చింది తాతయ్య గారి వల్ల కాదు సీత. తప్పంతా గౌతమ్ పిన్ని మామగారిదే. బావగారు, ఊరు పక్కనున్న బంజరు భూమి మీ అల్లుడికి ఇప్పిస్తే అందులో కంటసార ఫ్యాక్టరీ పెట్టుకుంటాడంట.
అప్పుడు కూతురు అల్లుడు మీ కళ్ళ ముందే ఉంటారు కదా, దానికట్టు చెప్తారే? వాళ్ళు నాకు మాత్రమే అల్లుడు కూతురు, మా ఊరు వాళ్ళందరికీ కాదు. పేద ప్రజలకు ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వం ఆ భూమిని కేటాయిస్తే మనం ఆక్రమించుకుంటే ఎలా? అల్లుడు ఫ్యాక్టరీ కట్టాలంటే మన ఆ పొలంలో ఎక్కడైనా కట్టుకోమనండి. మీ పొలాల్లోనే కట్టుకుంటాడండి. రేపు మీరు మీ పిల్లలకి వాటాలేస్తారు కదా, అప్పుడు ఈడిగతి ఏంటి? బావగారు, ఈ తుంతగులు తేలేవు కాదు కానండి, మీరు మీ పట్టుదల వదులుకోండి అల్లుడు ముఖం చూసి. నేను అల్లుడు మొహం చూస్తూ కూర్చుంటే రేపు ఈ ఊరి వాళ్ళు నా మొహం చూడరు. ఇటువంటి పాడు పనులు నేను చెయ్యను అంతే. అంతేనా? వీరభద్రయ్య, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం మర్యాద. రమరా కరెక్ట్. ఏమిటి ఏమిటి ఎక్కడికమ్మా ప్రయాణం? ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటమే మర్యాద కదా. పొలిటికని మీరు తీసుకొచ్చారు. 10 మందిలో మీరు చేసిన అవమానానికి మరో వియ్యంకుడైతే మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకోమని పోయి ఉండేవాడు. కానీ నేను నా కోడల్ని నాతో తీసుకెళ్తున్నాను. కూతురు కోసం మీరు మా ఊరు వస్తారు కదా, చెప్తా నేనేంటో. వీరభద్రయ్య, ఇప్పుడే చెబుతున్నాను నేనేమిటో. నా మీద సవాలు చేసిన వాడి పొలిమేరలో నా కూతురు కాదు కదా, నా కన్నతల్లి ఉన్న అడుగుబెట్ట. తండ్రిగా నేను చేయవలసిందంతా చేశాను. మామగా నువ్వు చేయవలసింది చేసి నువ్వేమిటో నిరూపించుకో. మళ్ళీ చెబుతున్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడమే ఎప్పటికీ మర్యాద. నాన్న పెడతాను నాన్న. ఇదే గౌతమ్ పిల్లి మామగారి ఇల్లు. ఎవరే కాశీ, ఇలా వచ్చావేమిట్రా? గౌతమత్త బాగున్నావా? అత్త, ఎవరి అమ్మాయి? నేను నీ కొడుకు వరుస కదా, తనేమో నేను అత్త అని పిలుస్తోంది. ఎవరో చెప్పుకో పిన్ని. ఏరా, కొంపతీసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? తాతయ్య గారికి ఈ విషయం తెలుసా? లేకపోతే మా అన్నయ్యకి పట్టిన వస్తే నీకు పడుతుంది. ఆ అవస్థ పట్టిన మీ అన్నయ్య గారి కూతురునే అత్త నేను. నా పేరు సీత. అమెరికా నుండి పెళ్లికొచ్చాను. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. ఓహో, అమెరికా అబ్బాయి గారి అమెరికా అమ్మాయివా? ఏమ్మా, మీ తాత నిన్ను లోపలికి రానిచ్చాడా, లేక ఎక్కడోళ్ళు అక్కడుంటేనే మంచిదని నిలబెట్టి బయటికి పంపించాడా? తాతగారు నన్ను రానిచ్చేదేమిటి తాతయ్య? ఇప్పుడు మీ ఇంటికి ఎలా వచ్చాను? తాతగారి ఇల్లు గనక స్వతంత్రంగా వచ్చాను. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా, అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా, అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి, అమెరికాలో ఇల్లు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా. మదర్. మా రెండో వాడమ్మా, ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత. అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్విఎస్ వీరభద్రయ్య, ది విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చౌటుపల్లి, కోవూరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా, డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్. What a splendid English. థ్యాంక్స్ మీ. Who's practicing guitar here? I is practicing guitar. Are you practicing guitar? I are practicing guitar. What? What? Oh no! No. మావయ్య, ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును,
అర్జున్ రావు మావయ్య ఎక్కడ? హీస్ కండసర్ మిల్ వర్కింగ్ యాజ్ ప్రొప్రైటర్. హీ వాకింగ్ కమ్ స్టాండర్డ్. ఎవరు? మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య. అమ్మాయి చక్కని చుక్కలా ఉంది, పైగా అమెరికా పిల్ల. అవునే, మన పవన్ గాడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడు. ఆడే ఎప్పటికైనా అమెరికాలో తహసీల్దార్ ఉద్యోగం చేయాలని నా గట్టి పట్టుదల. మనం పంతాలకి పోకుండా ఆ పిల్లతో కాస్త మంచిగా ఉన్నాం అనుకో, రేపు సీతారామయ్యతో మాట్లాడి మన అబ్బాయికి సీతతో పెళ్లికి ఒప్పించేయచ్చు. ఏమ్మా, పెళ్లికి మీ అమ్మ నాన్న ఎందుకు రాలేదు? బిజీ కదత్తా, అందుకే నన్ను పంపించారు. అవును, పెళ్లికి నువ్వు రాలేదేంటత్తా? నాకు రావాలనే ఉందమ్మా, కానీ మా అత్త మామలు ఆ గొడవలన్నీ నీకెందుకులేమ్మా. అగారండి, రావు కాలం వచ్చేలోపు మన సీతారామపురంలో ఉండాలి. ఏయ్, నువ్వు ఇంకా ఇక్కడే తచ్చాడుతున్నావేడరా? ఇంత సడన్ టెల్లింగ్ అయితే ఎలా ఫాదర్? నా న్యూ డ్రెస్ అన్ని టైలర్ దగ్గర ఉన్నాయి. ఈవినింగ్ గివింగ్ అన్నాడు. అయితే నువ్వు తర్వాత చావు. రండి రండి. ఈజ్ బెస్ట్. నమస్కారం. నమస్కారం బావగారు. ఏ వీరభద్రయ్య రామ్మా. బాగున్నావు నాన్న? మీ మనవరాలు పేరేమిటమ్మా? పావని. ఇదేంటి బాగారు, మీ అంతటోళ్ళు గుమ్మల్లో మా కోసం ఎదురు చూడాలా? మీరు కబురు చేయటమే మాకు మహాభాగ్యం. వచ్చేసాం. అమ్మా, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. అమ్మా, మొత్తానికి మీ మనవరాలు మహా గడుస్తుంది బావగారు. మాటలతో మమ్మల్ని అందరినీ బోల్తా కొట్టించేసింది. అమెరికా తెలియటట్లు. పదండి. పాదాంగ పూజ. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం శౌరజే నమః ఓం చక్రపాణజే నమః. పాపండి పంతులు గారు, మంత్రాలు మర్చిపోయారా లేక మరో వ్రతం ఒప్పుకున్నారా? అధాంగ పూజ నుంచి అష్టోత్తర శతనామ పూజకి వెళ్ళిపోయారు. అధాంగ పూజ పూర్తిగా చదవాలండి. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవస్సే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శంఖ చక్ర గదాశార్ంగపాణయే నమః కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందునిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందకుడ్మలదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరస్సే నమః శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఫాదర్ అమెరికా ఈజ్ అమ్మ సీత, నీకు తెలుగు అయితే మీ నాన్న నేర్పుంటాడనుకో, మరి సహస్రనామాలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా? మమ్మల్ని పంతులు గారిని అదరగొట్టేశావు. మా నాన్న ఈ వ్రతం చేస్తారు తాతయ్య. అమెరికాలో పురోహితులుంటారు కదా, పుస్తకం తెప్పించుకుని మేమే నామాలు చదువుతాం కాబట్టి కంఠస్థమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ ఈ వ్రతం మా ఇంట్లో జరిగే తీరాలి. సెప్టెంబర్ 20 అంటే మీ తాతగారి పుట్టినరోజు. బాగుందమ్మా సంబడం. అక్కడ మీ నాన్న ఈయన పుట్టినరోజుకి వ్రతాలు, ఇక్కడ ఈయన మీ నాన్న పుట్టినరోజుకి గుళ్ళో సంతర్పణలు. ఒకరినొకరు చూసుకోరు, ఉత్తరాలు రాసుకోరు. గొప్ప తండ్రి కొడుకులే. జానకి, మరి మేము వెళ్ళొస్తాం బాగారా. గౌతమి 4 రోజులు ఇక్కడే ఉంటది. మా పవన్ గారు కూడా ఇక్కడే ఉండి తర్వాత తీసుకొస్తాడు. అలాగే.
వెళ్ళొస్తామండి. వస్తావమ్మా. రావే. వెళ్ళొస్తానమ్మా. ఏమండి ఏమండి లేవండి. ఏమిటి జానకి తోముకోండి. ఇప్పుడా? రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని మనవరాలు చెప్పింది. తోముకోండి. ఇదెక్కడి గొడవే? అయినా సీతన్నా సీత మాటన్నా అంత పిచ్చేమిటే నీకు? మీకు లేదేంటి? మనవరాలంటే మనవరాలు. నిజమే, కానీ 4 రోజుల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పిల్ల మీద ఇంత మమకారం పెంచుకోవడం తెలివైన పనేనా? వెళ్ళిపోతుందా? మరి ఇక్కడే ఉండిపోతుందా? అది ఎవరే? మన బిడ్డ. మనం కన్నా మగబిడ్డే మనతో ఉండకుండా వెళ్ళిపోయాడు. వాడు కన్నా ఆడబిడ్డ మనతో ఉండిపోతుందా? చెప్పు. నానమ్మా, నానమ్మా, ముందు చెప్పు నానమ్మా. ఒకటేమో మునిగిపోతుంది, ఒకటి తేలిపోతుంది, ఇంకొకటి కరిగిపోతుంది. ఏమిటిది? తెలీదా? మరి తెలీదంటే ఒప్పుకోనానమ్మా. లేదంటే చెప్పు. చెప్పు నానమ్మా, ఏమిటది? నా కర్మ. నానమ్మా, ఏంటి నానమ్మా పొద్దుటి నుంచి ముభావంగా ఉన్నావు నాతో? ఏమైంది? చూడు, నాతో ఎక్కువగా వాగొద్దు. నీ పనేదో నువ్వు చూసుకొని నీతో అవను నువ్వు పో. అమెరికా నుండి వచ్చావు, అమెరికా పోతావు. నీ మీద ఆశలు పెట్టుకుని ఏం లాభం? ఇంతకాలం మీ నాన్న కోసం కలవరించాను, ఇక ముందు నీ కోసం కలవరిస్తూ చావాలి. నా వల్ల కాదమ్మా. పిచ్చినానమ్మా, అదా నీ దిగులు? నేనెక్కడికి వెళ్ళను. మా నాన్న వచ్చి పిలిచినా వెళ్ళను. నిన్ను విడిచి అసలు నేను వెళ్ళనే వెళ్ళను. రైట్? ఒట్టు? ఒట్టు. మాట మీద నిలబడాలి. నేను సీతారామయ్య గారి మనవరాలి నానమ్మా. నా తల్లే. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు. రాము వంటి కొడుకు, సీత వంటి భార్యయు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల వంటి తమ్ములును లేరు లేరంచు ముందు యుగముల పురుషులు తలలోపవలదే. నమస్కారం అండి. సీతారామయ్య గారు. నేనే బాబు. నా పేరు వివేకం అండి. అమెరికా నుంచి వస్తున్నాను. సీత ఉందా అండి? ఉంది బాబు, కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నారా? అమ్మాయి సీత, జానకి. వస్తున్నానండి. అమెరికా నుంచి అబ్బాయి స్నేహితులు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి తోటకెళ్ళింది, కబురు పెడతాను. మా వాసు కోడలు బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోందే ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్ని చెప్పుంటుందనుకున్నాను. చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి. అమ్మాయి గారు, అమెరికా నుంచి డాక్టర్ వివేకం గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారండి.
అంకుల్ మీరు వచ్చి ఎంతసేపు అయింది? తాతయ్య, నానమ్మ, అంకుల్ వచ్చి ఎంతసేపు అయింది? ఏమిటి అలా ఉన్నారు? మాట్లాడరే. నువ్వు వాడిన నాటకానికి మేమింకా నీతో మాట్లాడాలా? నాటకమా? ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. చెప్పేస్తారా అంకుల్? అది సీత. బాబు, మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత. ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది? తాతయ్య, అది ఆ? నాన్న చెప్పొద్దని మీకు హఠాత్తుగా తెలిస్తే. హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడు వస్తున్నాడు, ఇందులో తప్పేముంది? పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? తాతయ్య, అంకుల్, థ్యాంక్ యూ. మీ తాతగారు నన్ను అసలు మాట్లాడనివ్వలేదమ్మా. నువ్వు వచ్చే లోపల ఈ ఇంటి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ అమ్మా నాన్న రావాలని వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు త్వరలోనే వస్తారని. సరేనా? త్వరలోనే వస్తారని చెప్పారా? త్వరలోనే అంటే అదే, అక్కడ వ్యవహారాలని చక్కబెట్టుకొని అమెరికా వదిలేసి ఏకంగా ఇండియా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. అంకుల్, what a job you did it, uncle. You did it. You did it, uncle. ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. నువ్వు చెప్పలేదని నేను కోపడతాన్నా? వాడు చెప్పొద్దంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఆనందపరచాలనుకున్నాడు అంతే. మా ఆరాటాన్ని చూసి ఈ అబ్బాయి చెప్పేశాడు. వాడు వస్తాడో రాడో అని కొట్టుమిట్టాడుతున్నా మా ముసలి ప్రాణాలు కడుపులో పాలు పోశారు బాబు. ఈ పూట మా అబ్బాయికి భోజనం పెడుతున్నంత తృప్తిగా మీకు పెడతాను. రండి. రండి బాబు. ఒరే రాంపండు, అయ్యగారి కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు పట్టరా. అదమ్మా, అద పంచేద్దాం. రండి బాబు. అమ్మ సీత, నన్ను క్షమించు. మీ తాతయ్య నాన్నమ్మల ఆరాటం చూసిన తర్వాత చనిపోయిన మీ అమ్మా నాన్నలు తిరిగి వస్తారని అబద్ధం చెప్పక తప్పలేదు. ఇంతకాలం నువ్వెందుకు చెప్పలేదో అర్థమైంది. కానీ ఎంతకాలం అని ఇలా? నేనేం చేయను అంకుల్, ఎప్పటికప్పుడు చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నాను. సడన్ గా చెబితే వాళ్ళు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది. మా నాన్న చనిపోతూ కూడా వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి చెప్పమన్నారు. ఆయనకి ఇచ్చిన మాట కోసం నాలో నేనేం చేయాలో నాకు తెలియడం లేదు అంకుల్. ఇంత చిన్న వయసులోనే అంతటి భారాన్ని ఎలా మోస్తున్నావు అమ్మా? గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. సీత, అమెరికాలో ఉన్న మీ సామాన్లన్నీ బుక్ చేసిన కన్సైన్మెంట్ పేపర్స్ ఇందులో ఉన్నాయి. మీ నాన్నగారి చితాభస్మం కూడా వాటిల్లోనే ఉంది. తీసుకోమ్మా. వస్తానమ్మా. బాబు వస్తాడటండి. వస్తాడట? వస్తాడట కాదు, వస్తాడు. మరి సీత ఎన్నాళ్ళు చెప్పలేదే? మీరేమంటారోనని భయపడింది. పిచ్చి పిల్ల. నాన్న, ఉత్తరాల పేరుతో రాస్తున్న ఈ కన్నిటి రాతలు ఇంకా ఎంతకాలమో నాకు తెలియడం లేదు. మీ కోరిక నెరవేర్చే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వండి. మా నాన్న సంతోషం కోసం మీ నాన్న సంతోషాన్ని దోచుకుని ఆ పరిస్థితి రాకుండా ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. కబడి కబడి కబడి
కబడ్డీ 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 ఇక్కడ పేడ కంపరా నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండ్రా. కంప అవునరా. ఇప్పుడే వస్తా. వాడు వచ్చేసాడురా. ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. చూడు భలేగుందిరా. ఆహా భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డు కొడతాడు. చెప్తా మా నాన్న పని. చిచ్చి ఏమండి చిన్నాపురవా? అబ్బా నువ్వు ఎదురు రాకే, తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు, లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమా లాగా ఉంది. ఏం పాపం? ఇలా సెకండ్ వీక్ ఏంటి మన మీదే? పాప చిన్న పాప. నాకు మూడ్ లేదు. 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది అత్రా? చిచ్చి అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. ఏంటి వచ్చిందా? వచ్చింది ఉచ్చకంపు. ఉచ్చకంప. నా మనసులో ఉన్న మాట చెప్పనా తాతయ్య? చెప్పమ్మా. ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇంతవరకు రానేలేదు. కానీ మా నాన్న తన పెళ్లితో మీ మనసు కష్టపెట్టారు. నేను మీ మనసుని కష్టపెట్టాను తాతయ్య. నా పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. అవును తాతయ్య, మా నాన్న వల్ల మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని నా వల్ల పొందండి. మీ నాన్న నిన్ను మళ్ళీ తన దగ్గరకు రానివ్వడేమో. మీ దగ్గరే ఉండిపోతాను తాతయ్య. మీరు అనుభవించిన పుత్రశోకం మా నాన్నను కూడా అనుభవించనియండి. అమ్మా వద్దమ్మా, అది ఎంత శాపమో నాకు తెలుసు. వాసుకు అంత శిక్ష నేను ఇవ్వలేనమ్మా. కానీ నువ్వన్న ఈ ఒక్క మాటతో ఇన్నేళ్ల నా బాధ తీరిపోయిందమ్మా. నేనేమీ నష్టపోలేదనిపిస్తుంది. 20 ఏళ్ల నా వేదన తెలుసుకొని నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మవమ్మా నువ్వు. ఇప్పుడు మీ నాన్నకన్నా నువ్వే నాకెక్కువ అనిపిస్తున్నావమ్మా. సరే, ఈ సంగతులు మీ నాన్నకి ఉత్తరం రాశావా? రాశాను. సాధ్యమైనంత త్వరగా. రాని వచ్చి వాడే తేల్చుకుంటాడు. నాదే ఉంది. అడిగితే సలహాలు చెప్తాను. ఏమయ్యా పెళ్లి కొడక, షష్ఠి పూర్తి నిన్నైనా ఆ ఊపి ఇంకా తగ్గినట్లేదు. సీతారామయ్య గారా, తమరికి చెప్పడానికి ఏముంది కానండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసే 20 ఏళ్ల పెళ్లికి, పెద్దప్పుడు చిన్నోళ్ళు చేసే 60 ఏళ్ల పెళ్లికి గొప్ప వరం ఉందండి. అదేమో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుందండి. ఇదేమో పంట చేను చూసి గుండె పెళ్ళాడిపోయినట్టును ఒళ్ళంతా జల్ 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 జల్. చాలే ఊరుకోవయ్యా నీ కవిత్వం నువ్వును. ప్రపంచంలో షష్ఠి పూర్తి నీకు ఒక్కడికే జరిగిందనుకుంటున్నావా? అవునండోయ్, వచ్చే ఆశుజానికి తమరకు కూడా 60 ఏళ్ళు నిండిపోతాయండి.
అంటే తమరు నాకంటే నెల 10 రోజులు చిన్నవారు అన్నమాట. తమరు చిన్నవారండి బాబు. తమరకు కూడా జరుగుద్దండి ఈ పెళ్లి. అప్పుడు చూస్తామండి తమ సంబడాలు. ఈ సంబరాలు నాకు నచ్చవయ్యా. ఒక్క బ్రతుకు చాలు, ఒక పెళ్లి చాలు. ఇదిగో ఆ ముక్క మాత్రం అనకండి. సీతమ్మ గోర్లండి చెల్లయ్య గారిని మళ్ళీ 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 పెళ్లి ఆడడానికి పెట్టి పుట్టుకోవాలండి. ఇదిగో ఏండే, ఒక పెళ్ళం సాలనండి, కానీ ఒక పెళ్లి సాలని మాత్రం అనకండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం తమరకేంటండి? పైగా అబ్బాయి గారేమో షష్టి పూర్తికి వస్తారే. వస్తాడంటావా సుబ్బరాజు? వస్తాడా? వచ్చి తీరతాడండి. అబ్బాయి గారు రావాలనేమో తమరకుంది, తమరకు షష్టి పూర్తి చేయాలనేమో మాకుంది. తమకెందుకు తమరు అలా కూకోండి. ఆ కార్డులు గిడ్డు పిల్లలతో కూర్చుని మేము గుర్తించేసి మొదటి కార్డు అబ్బాయి గారికి పంపించేస్తాం. అంతే, అబ్బాయి వచ్చేస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి జబ్బట్టుకు లాక్కొచ్చేస్తాం. ఇది మీ నాన్న గదమ్మా. మీ అమ్మకు నాన్నకు ఇక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో చెప్పు. అవసరాలా? ఇప్పుడెందుకు తాతయ్య? చూడమ్మా, రేపు షష్ఠి పూర్తి నాటికి వాళ్ళు వస్తారుగా. ఇక్కడ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఏమీ లేకపోవచ్చు. అయినా ఈ చోటు వాళ్ళకి కొత్త కాదనుకో. కానీ వాళ్ళు ఇప్పుడు ఉంటున్నది అమెరికాలో కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏమైనా అవసరం రావచ్చు. అందుకని పని వాళ్ళని పంపిస్తాను. అవేవో నువ్వు పురమాయించు. నన్ను క్షమించండి. వాళ్ళ ఆరాటాన్ని చూడలేకపోతున్నాను. నిజం చెప్పకపోతే వాళ్ళకి ద్రోహం చేసినట్టు నా మనసు దహించకపోతుంది. చెప్పేస్తున్నాను నాన్న, మీ మాట మన్నించినందుకు నన్ను క్షమించండి నాన్న. ఏమండి, బాబు రావాలని కాకపోతే మీరు అసలు షష్టిపూర్తి ఒప్పుకునేవారేనా? నిజం చెప్పండి. నేను ఈ షష్ఠి పూర్తికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పరిగెత్తేదానివి కదా. నిజం చెప్పు. నిజమేనండి. ఎప్పటికీ వాడొచ్చే జాడ లేకపోతే మాత్రం మనవరాలతో కలిసి అమెరికా వెళ్ళిపోయేదాన్ని. గుండె నొప్పికి వాసుతో వైద్యం చేయించుకునేదాన్ని. నాకు తెలుసు. అలా వెళ్ళిపోతే ఈ వయసులో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండగలనా? నీతో పాటు నేను అమెరికా రావాలి. వస్తే వాసు దగ్గర ఓడిపోవాలి. అలా ఓడిపోవడం నాకు చేత కాదు జానకి. అందుకే ఈ షష్ఠి పూర్తికి ఒప్పుకున్నాను. చాలండి. తండ్రి కొడుకుల మధ్య ఓడిపోవడం గెలవడం ఏంటి? వాడొచ్చాక మాట్లాడతారా లేదా? రాని చూద్దాం. చూడటమేమిటి నా మొహం? ఇంకా బింకాలు పోకండి, వెనక తిరిగి పోగలడు. వాడు మీ కొడుకే. ఎక్కడికి వెళ్తాడు? ఇన్నేళ్ల తర్వాత నిన్ను నన్ను చూసిన కళ్ళతో వాడు ఎక్కడికి వెనక్కి తిరిగి వెళ్తాడు? వాడిని చూడాలని మనకి ఎంత ఆత్రంగా ఉందో మనల్ని చూడాలని వాడికి అంతకంటే ఆత్రం ఎక్కువగా ఉండి ఉంటుంది. చూడు, వాడు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. అవునవును, పిచ్చి సన్నాసి. మాట పట్టింపు కాని మనసు వెన్నముద్ద.
ఏ రాగం? దేనికి వచ్చా మావయ్య? నీ ఏడుపు ఏంటో కనుక్కుందామని. ఏడుపా? ఎవరు? ఓసోస్ అమ్మ మేనమావ గుట్టు పుట్టింటోళ్ళకి కొత్త అని నువ్వు ఆ అమెరికన్ డాక్టర్ని లాంచీ దగ్గర సాగనంపునప్పుడే నాకంతా తెలిసిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. ఏం తెలిసింది నీకు? తెలుసుగా, నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? పాపం చాలా బాధపడిపోతున్నట్టున్నావు. నా బాధ ఒకటి తీరిస్తే ఆ విషయం ఎవరికి చెప్పను. ఏంటిది? నా భార్య కాపురానికి పనికిరాదు. కాగితం రాయించి సంతకం పెట్టిస్తాను, నన్ను పెళ్లి చేసుకో. అవును, వరసవుతాను కూడా. పైగా ఆ పవన్ కుమార్ గారి కన్నా నయం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మావయ్య, నేను వెళ్తాను. నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే అమెరికన్ డాక్టరు, లాంచి, గుద్దుల్లో ముసుగులాట. మావయ్య, సిగ్గులేదు. కూతుర్లాడు దాని మీద దుర్మార్గం తలపెట్టారు. ఎందుకండి మీ బ్రతుకు? మిమ్మల్ని చంపి నేను చస్తే గానీ పేడ విరగడవదు. నేను దాంపత్యానికి పనికిరానా? ఎవడన్నాడండి? ఊరి నిండా ఎంగిలి మంగళాలు పెట్టుకుని ఊరేగడానికి నా మీద నెపమా? చిన్న పిల్లని చేసి జడిపిస్తున్నారు. ఏమిటని మీకు తెలిసి నిజం చెప్పండి, చెప్పండి. నన్ను చంపకే. నా బుద్ధి కట్టి తిని యథం పని చేశానంతే. అమ్మ సీత, నన్ను క్షమించు. ఈ విషయం మామయ్యకి తెలిస్తే నాకు నిలువ నీడ కూడా ఉండదు. మరి నీకేదో తెలుసన్నా? నాకేమీ తెలియదు. నువ్వు డాక్టర్తో రహస్యంగా మాట్లాడడం చూసి ఒక రాయి వేసానంతే. నిజంగా అంతేనా? దేవుడి మీద ప్రమాణం. దేవుడి మీద కాదండి, ఇంకెప్పుడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడండి. మన బంటే మీద ప్రమాణం చేయండి. నిన్ను కూడా కళ్ళు దించుకునే చూస్తా. నన్ను క్షమించు. నువ్వు రామ్మా. ఎట్లా తాడు పెంచుతున్నారా, మొలతాడు పెంచుతున్నారా? అరే నారిగా, తొందరగా గడ్డి పళ్ళకెత్తరా. రే సుబ్బిగా, మన తోటకెళ్ళి నీళ్ళెట్టువో. ఇక్కడ మా గోవిందరాబాబు లేడురా? అయ్యి బాబోయ్, ఏంటి బాబా ఇలాగైపోయా? అలా అయిపోయావు. తమరు రావడం మానేసిన తర్వాత యావరేజ్ గా ఉండే మా కొంప అట్ర ఫ్లాప్ అయిపోయింది బావా. తమరు ఒకసారి వచ్చి చూస్తే. చూడను, ఇంకా జన్మలో అటేపు చూడను. నాకు బుద్ధి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. మరి నేను శిలపాప చిన్నపాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు. మరి నా సాగుతో నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో. అయితే ఒక 100 రూపాయలు అయ్యి బాబు పెట్టుబడి కావాలి. నాన్నగారు, నాన్నగారు మిమ్మల్నేనండి. నన్నా? అదేట్రా పిలుపు మారిపోయింది? మీరు మారిపోయారుగా. మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది. మా నాయనే. ఆనందమానందమాయనే మా బావగారు పెళ్లి కొడుకాయనే. అమ్మ బావగారు, మీరు ఒక్కరూ పెళ్లి కొడుకు కావడం కాదండి, మానవరాల్ని కూడా పెళ్లి కూతురు చేయాలి. కష్ట పూర్తయిన మర్నాడే ప్రధానం. ఏమంటారు? అలాగే అబ్బాయి రావాలి కదా. వస్తాడండి. ఏమమ్మా సీత, నాతో మాట్లాడేవా? ఏమన్నాడు? ఎప్పుడు వస్తాడు? నేను అదే చూస్తున్నాను తాతయ్య. రావాలి, ఏ క్షణానైనా రావచ్చు. ఇంకా రాలేదేమిటా అని నాకు ఆశ్చర్యంగానే ఉంది. అమెరికా నుంచి టెలిగ్రామ్ వచ్చింది తాతయ్య. అలాగా? అబ్బాయి ఇస్తున్నట్టు వైరిచ్చుంటాడు. చదువు. విషింగ్ షష్ఠపూర్తి ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్. రిగ్రెట్ ఇనబిలిటీ టు అటెండ్ డ్యూ టు ఫ్లైట్స్ డిస్లొకేషన్. అవర్ హార్ట్లీ ఫెలిసిటేషన్స్ టు డియర్ ఫాదర్ అండ్ మదర్. కమింగ్ సూన్, వాసు అండ్ సుమతి. వస్తున్నాడన్నావు, అబద్ధమా? అబద్ధం కాదు తాతయ్య, యుద్ధం. గల్ఫ్ లో గొడవలు, విమానాలు తిరగడం లేదు, అందుకే రాలేకపోతున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చుంటారు. లేకపోతే మీ షష్ఠ పూర్తికి రాకుండా ఉంటారా తాతయ్య? నాకు షష్ఠి పూర్తి వద్దు, ఏమీ వద్దు. చక్రవర్తి, ఏర్పాట్లన్నీ ఆపే. నా షష్ఠి పూర్తికి వాడెందుకు వస్తాడు? నేను చచ్చినా రాడు.
తాతయ్య తాతయ్య నన్ను ఎవరో విసిగించొద్దు. షష్ఠి పూర్తి చేసుకోవా తాతయ్య? అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు, నాకేం వద్దు. తాతయ్య, మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా? ఏ ఎందుకు లేదు? నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్కి రావడం కన్నా రాజకార్యాలు ఎక్కువయ్యాయా మీ నాన్నకి? విమానాలు లేవన్నది సాకు. నిజంగా వాడికి రావాలని లేదు. ఎందుకుండి తాతయ్య రావాలనే బయలుదేరారు. కార్డ్ అంతగానే ఎగిరి కంతేశారు. అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు. సామాన్లు సర్దుకున్నారు. కారు ఏమిటి అంత కథ? ఆడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసొచ్చాడు చెబుతున్నావు. చూసొచ్చి చెప్తున్నాను తాతయ్య. అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచన చూశాను, చెప్పాను. మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య? అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి అంటావు. ఒక విమానం కొనుక్కురమ్మను, ఆ డబ్బులు నేను కడతాను. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య, కానీ నడిపించేవాడిని కొనడం మన తరమా? సరే, రాత్తం నేను సరిపెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలా కా తాతయ్య, మీ షష్టిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్టిపూర్తి జరపను. అదేమిటి? అంతే. అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం. మా నాన్నకు షష్టిపూర్తి ప్రాప్తం లేదు. అసలు నీ ఉద్దేశం ఏమిటే? మీ నాన్న రాకపోతే నేను షష్టిపూర్తి జరుపుకోలేనా? అదేగా నువ్వు అంటున్నావు. అదేం కాదు, జరుపుకొని తీరుతాను. ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్ద అత్త లేదా? తర్వాత పుట్టిన అత్తలు లేరా? ఆ తర్వాత పుట్టిన మీరంతా లేరా? ఆడి మూలంగా నేనెందుకు షష్టిపూర్తి మానుకోవాలి? నా మూలంగా ఆడికెందుకు షష్టిపూర్తి జరగకుండా పోవాలి? ఎవరి బతుకులు ఆడవే. అది ఆ మాట మీద నిలబడిన తాతయ్య. నాన్నకు తెలిసొచ్చేట్టు మీ షష్టి పూర్తి మేం జరిపిస్తాం, సరేనా? మొత్తం మీద గడిచి దానివేనే. కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ. జానకి, ఏమిటిది? ఏం లేదు, ఇంత ఘనంగా జరిగిన పండగలో బాబు లేకపోవడం వెలితిగా ఉందండి. వాడంటే నిండుగా ఉండేది కదండి. జానకి, బాధపడకు, ఊరుకో. ఏం చేస్తాడు పాపం? వాడికి రావాలని లేక కాదు, రాలేక రాలేదు అంతే. ఊరుకో. చూడు, ఈ మంచి రోజున నీకు బహుమానం లాంటి ఒక నిజం చెప్పనా? 20 ఏళ్ల నుంచి బాబు కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో నాకు తెలుసు కాబట్టి నీకోసమే, కేవలం నీకోసమే జానకి, మన ఇందుమతి కూతురు పెళ్లి శుభలేఖ ఎవ్వరికీ తెలియకుండా అమెరికా నేనే పంపించాను. నిజంగానా? అవును జానకి, నీ కళ్ళల్లో అచ్చమైన సంతోషాన్ని చూసి ఎన్నాళ్ళో అయింది. ఆ సంతోషాన్ని మరొక్కసారి చూడాలన్న ఆశతో వాడికి శుభలేఖ నా చేతులతో నేనే రాశాను. ఏమండి, నా కోసం ఆకాశం అంతెత్తున్న మీరు నా సంతోషం కోసం ఒక మెట్టు దిగారా? చాలండి, నాకింకేం కావాలండి? ఈ సంతృప్తి ఈ జీవితానికి చాలండి. మీరు నా పాలిటి దేవు. జానకి, జానకి, జానకి.
జానకి 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 తాతయ్య ఏంటి అమ్మా మీ నాన్నకి ఫోన్ చేయాలమ్మా. ఫోనా ఇప్పుడా ఏం తాతయ్య మీ నాన్న రావాలమ్మా. వస్తారు తాతయ్య తొందరలోనే వస్తారుగా ఇప్పుడే రావాలమ్మా, ఈ రోజే రావాలి. దేనికి తాతయ్య సీత, మీ నాన్నమ్మ మనకిక లేదమ్మా. కన్నవారి రుణం తీర్చుకోవలసిన బాధ్యత, కన్న తల్లికి తలకొరివి పెట్టవలసిన అవసరం మీ నాన్నదేనమ్మా. అమ్మా చూడమ్మా, మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. మీ నాన్న నేనే స్వయంగా రమ్మంటే గాని రాడు. నేనే ఫోన్లో మాట్లాడతాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం పద. రామ్మా, టైం లేదు. అది కాదు తాతయ్య, ఫోన్ నేను చేస్తాను. ఇంటి దగ్గర మీరు ఉండాలి తాతయ్య. ఇలాంటప్పుడు మీరు ఇల్లు వదిలి రాకూడదు. నాన్నతో నేను మాట్లాడతాను. మీరు ఇక్కడే ఉండండి తాతయ్య. నువ్వు మాట్లాడితే వస్తాడంటావా? చిన్నపిల్లవి, ఎలా చెప్పగలవమ్మా ఈ వార్త? గుండె నిబ్బరంగా చెప్పగలవా తల్లి? అయితే వెళ్ళి ఫోన్ చెయ్యమ్మా. అమ్మా, నేను స్వయంగా రమ్మన్నాన్ని నా మాటగా చెప్పమ్మా. నాన్న చాలా దూరం వెళ్ళిపోయారు తాతయ్య. నాన్నకన్నా ముందే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నాన్న దొరకలేదు తాతయ్య. అవును, దొరకరు. ఎందుకు దొరుకుతారు? మావయ్య గారు, ముందు జరగాల్సింది చూడండి.
నువ్వు వెళ్ళిపో అమ్మా సీత. ఇక్కడ ఉండొద్దు. దయచేసి అమెరికా వెళ్ళిపో. నీ నాన్న రావద్దు, అమ్మ రావద్దు, నువ్వు మాకు కనిపించొద్దు. వెళ్ళి అక్కడ అందరూ క్షేమంగా ఉండండి. నేను కోపంగా చెప్పడం లేదమ్మా, నిజంగానే చెబుతున్నాను. నీ మీద కోపం ఎందుకు? వెళ్ళు. ఎందుకంటే కానీ ఎలా చెప్పును? 20 ఏళ్లుగా మా గుండెల్లో దాచుకున్న బాధను గుండెల్లోనే పెట్టుకుని మామూలుగా బ్రతుకుతున్నా. ఏ ఆశలు, నిరాశలు, ఎదురు చూపులు, ఎదురు దెబ్బలు లేకుండా ఉన్నావు. కానీ నువ్వు వచ్చిన తర్వాతే ఆ బ్రతుకుల్లో ఏదో అలజడి బయలుదేరింది. అంటే నువ్వు రావడం తప్పని కాదమ్మా, నువ్వు మంచి ఉద్దేశంతోనే వచ్చావు. కానీ మాకేం జరిగింది? చెడు. నువ్వు ఇక్కడ లేవనుకో, సరే, తలిపోయిన సంగతి వాడికి తెలియదు, రాలేకపోయాడు అని సరిపెట్టుకునేవాళ్ళం. కానీ నువ్వు ఉండి కూడా వాడు రాలేకపోయాడంటే నాకెంతో కష్టంగా ఉంది అమ్మా. వాడు లేని వెలితి నిన్ను చూసినప్పుడల్లా గుర్తుకొస్తోంది. ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతాయో, ఎన్నిసార్లు నిస్పృహతో బాధపడాలో ఈ వయసులో నాకెందుకమ్మా ఇవన్నీ? దయచేసి పిలుపు. ఈ రాత్రికే వెళ్ళు. ఈ రాత్రికి. అమ్మా, వెళ్లే ముందు ఎవరితోనూ చెప్పొద్దు. చెబితే నిన్ను ఎవరో వెళ్ళలేవరు. ఎవరో ఎందుకు? నాకే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. అమ్మా, నువ్వు వెళ్ళాలమ్మా, తప్పదు. నువ్వు రావడం వల్ల వచ్చిన సమస్యలు వెళ్ళిపోవడం వల్ల తీరిపోతాయేమో. అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, ఇక్కడ మేం కూడా ఏదో ఏదో ఇలా ఉంటాం. వెళ్ళిరా అమ్మా. I wish you a very happy 100 years of successful life with no emotional pressures. God bless you. God bless you, my child. God bless you. God bless you. God bless you. నన్ను క్షమించండి నాన్న. తాత నన్ను గురించి వెళ్ళిపోమ్మన్నారు. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోమ్మన్నారు. నేను నిజం చెప్పలేను నాన్న. మీ ఆఖరి కోరిక తీర్చలేను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. నిన్ను నాన్న అని పిలుస్తాడా? నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలవరు, నాన్నని పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు, ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని, తెలుసా?
తాతయ్య కర్కోటకుడు అనుకుంటున్నావా తల్లి? నన్ను శపిస్తున్నావా? నేను వెళ్ళను తాతయ్య అని దబాయించి నువ్వు ఉండిపోకూడదు. నీకు ఆ హక్కు లేదా? రామ్మా, మరొక్కసారి నేను కళ్ళారా చూడాలనుంది సీత. తాతయ్య చేతిరాతో శుభలేఖ రాగానే ఎగిరి గంతేశారు నాన్న మొహంలంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు. చిన్న పిల్లాడికి మళ్ళీ సంతోషంతో ఏడ్చేశారు. అన్ని పనులు మానుకుని వెంటనే ఇండియా రావడం కోసం వీసాలు, టిక్కెట్లు అన్ని ఏర్పాట్లు స్వయంగా చేశారు. గిఫ్ట్లు కొనడానికి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. అమ్మ అక్కడికక్కడే కన్ను మూసింది. నాన్న నేనే హాస్పిటల్లో చేర్పించాను. నాన్న, నువ్వు మాత్రం ఇండియా వెళ్ళు. మా నాన్న స్వయంగా శుభలేఖ పంపిన వెళ్ళలేకపోవడం నా దురదృష్టం. పట్టుదల కోసం ప్రాణం పెడతారు కానీ ఆయన ప్రాణం నేనే. చూడు నాన్న, మీ అమ్మ నేను యాక్సిడెంట్ లో పోయినట్టు చెప్పకు. ఆయన బ్రతకరు. సాధ్యమైనంత వరకు మా ప్రస్తావన రానికు. వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి నీకు బాగా నమ్మకం కుదిరిన తర్వాత కానీ చెప్పొద్దు నాన్న. ఇక నుంచి నువ్వు శ్రీనివాసమూర్తి కూతురివి కాదు, సీతారామయ్య గారి మనవరాలి. నాన్న, నాకు కోరికలు తీరుస్తావా? మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయించు నాన్న. చేయిస్తావు కదా? వాసు, కాశీ నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా త్వరగా. గాలానివ్వండి. మామయ్య గారు, మీరు లేవకండి.
నాకేం కాదు కానీ ముందు ముందు సీత ఎక్కడుందో చూడాలి. నాన్నా నాన్నా ఊరుకో అమ్మా, ఊరుకో. నువ్వు డైరీ మర్చిపోయావు కదా, నేనంతా చదివానమ్మా, అంతా చదివాను. ఊరుకో అమ్మా, ఊరుకో. అఖండ గోదావరి తీరే అస్తి నిక్షేపణం కరిష్యామహే యావదస్తి మనుష్యాణాం గంగాతోజేషు తిష్టతి తావత్ వర్ష సహస్రాణి స్వర్గే లోకే మహీయతే. కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేతుని మధ్యనం చేయించు నాన్న. బాబు వాసు, నువ్వు నాకు లేకుండా పోయినా సీతలో కనిపిస్తున్నావు. జీవం లేని ఈ కర్ర నాకు ఉతక పంపావు. తాతయ్య. అవునమ్మా, నాకు ఊతగా నువ్వున్నావుగా, అంతే చాలు. ఈ కథ ఇక్కడితో అయిపోయిందా? లేదేమో. ఇప్పుడు ఈ తాతకి ఆమె మనవరాలు. కొన్నేళ్ల తర్వాత ఇదే గోదావరొడ్డున ఈ సీతకే మనవడిగా ఆ తాతగారు ఆడుకుంటూ ఉండొచ్చు. మమతానురాగాల శాఖా చంక్రమణం అక్కడ ప్రవహిస్తున్న గోదావరి లాగానే ఎక్కడో సంసార సాగరంలో కలిసి సంతోష మేఘాలుగా ఎగసి అనురాగ వర్షంగా కురిసి జీవనదిగా వెలసి తిరిగి సాగరంలో కలిసి మేఘాలుగా ఎగసి నిరంతరంగా తరంతరంగా హైందవ కుటుంబ జీవన ఔన్నత్యానికి అద్దం పడుతుంది. ఇందుకు సాక్ష్యమే మా సీతారామయ్య గారి మనవరాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.